అందరూ ఇష్టపడి తినే స్వీట్ రెసిపీ గులాబ్ జాము రెసిపీ. ఇది లోపల ఉండలు లేకుండా సాఫ్ట్గా స్పంజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అది ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో కొద్దిగా పాలు వేస్తూ మెత్తగా చేసుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలకి బదులుగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఏదైనా సరే చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. లేదంటే పిండి చాలా పలుచగైపోతుంది. తర్వాత ఉండలు కట్టేటప్పుడు సరిగ్గా రావు. అలా కలుపుకున్న ఆ ముద్దను ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల పంచదార తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకో కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా పంచదార వేసుకున్న తర్వాత పంచదార ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. అవి 2 వేసి మిక్స్ చేసుకోవాలి. అది అలా పాకం వచ్చేంత వరకు స్టవ్ పైనే మరిగిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా చక్కెర పాకం రెడీ అయ్యేలోపు ఇంతకుముందు మనం తీసుకున్న పిండిని కొద్దిగా నెయ్యి తీసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా ఆ పిండి మొత్తం సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా చేతులకి నెయ్యి అద్దుకుంటూ చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రతిసారి చేతులకు నెయ్యి అద్దుకుంటూ అలా ఉండలు రెడీ చేసుకోవాలి. ఉండలు అనేవి స్మూత్గా లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి. అలా 1కి 2 సార్లు చేతులకు నెయ్యి అద్దుకుంటూ మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా ఉండలుగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మన చక్కెర పాకం రెడీ అయిపోయింది. అందులో కొంచెం కొబ్బరి పొడి అలానే ఇలాచి పొడి వేసుకోవాలి. అలా అవి వేసుకున్న తర్వాత పాకం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఉండలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునే టైంలో మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే మాడిపోతాయి. డీప్ ఫ్రై చేసుకునే టైంలో వాటిని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా మెల్లగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా రెడ్ షేడ్లోకి వచ్చిన తర్వాత గులాబ్ జామున్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, గులాబ్ జామున్స్ అనేవి ఈ కలర్లోకి మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగతావి కూడా ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న గులాబ్ జామున్స్ని ఒక్కొక్కటిగా చక్కెర పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తేనే లోపల ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉంటాయి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అలా 15 నిమిషాల తర్వాత గులాబ్ జామున్స్ అనేవి ఆ పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. లోపల కూడా స్పంజీగా ఉంటాయి. ఇక అంతే, గులాబ్ జాము రెసిపీ రెడీ. నేను చెప్పిన టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.